ఇది దేవుని నియమం. మొట్టమొదటిగా ఏంటంటే ఇది దేవుని నియమము, నియమముతో కూడినటువంటిది ఈ వివాహం. నియమము లేనిది ఏర్పాటు జరగదు. ఇక్కడ గమనించండి, 2వ అధ్యాయానికి వచ్చేసరికి 18వ వచనంలో బయలుపరచబడిన మాటను గమనించండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ దేవుని నియమాన్ని మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించి దాన్ని ఏలుడి అని తన నియమాన్ని మన ముందు వ్యక్తపరిచాడు. తదుపరి తన ఏర్పాటును బయలుపరుస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు. చూడండి, ఏర్పాటు, ఈ నియమముతో కలిసిన ఏర్పాటు అనగా కట్టడ. కుటుంబాన్ని కట్టడానికి 2 ఉంటాయి. 2 అనగా దేవుని నియమము, ఏర్పాటు. ఈ 2 లేనిది కుటుంబము కట్టలేదు. ఆయన కట్టడ ఎలా ఉందంటే తన నియమాన్ని, ఏర్పాటును బయలుపరిచాడు. యెహోవా దేవుడు బయలుపరిచిన విధానాన్ని చూసినట్లయితే ఇక్కడ గమనించండి, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. జీవము గల దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అది గమనించాడు. దేవుని నియమంలో, దేవుని ఏర్పాటులో ఈ 2 విధాలు ఏర్పాటు చేసి కట్టడ కట్టాలి అంటే ఆదాముకు అవసరమైంది లేదు అని గ్రహించి ఏం చేశాడంటే ఇక్కడ చూడండి, ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి. బాగా గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అంటే ఘనమైనది అనగా తన నియమము, ఏర్పాటు, ఒక కట్టడ కావాలి అనగా ఈరోజు వీరిద్దరి జీవితంలో కట్టడను ఏర్పాటు చేయాలని చెప్పి ఆదాము ఒంటరిగా ఉండడము దేవునికి ఇష్టం లేదు, అతనికి ఒక సాటైన సహాయం కావాలి అని చెప్పి దేవుని ఉద్దేశ ప్రకారమే ఏం చేశాడంటే గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించున్నప్పుడు అతని ప్రక్క ఎముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చాడు. చూడండి, అంటే దేవుని నియమం ఏంటి? తన ప్రక్క ఎముకలో ఒక ఎముకను తీశాడు. ఏర్పాటు ఏంటి? ఆ ఎముకను భర్తీ చేశాడు, మాంసంతో పూడ్చాడు. తీయటము ఆయనదే, పూడ్చటము ఆయనదే. గమనించినట్లయితే ఇక్కడ గమనించండి, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన నియమము, ఏర్పాటు, కట్టడ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. నరుడు ఒంటరిగా ఉంట దేవునికి ఇష్టం లేదు కాబట్టి నరుల్లోంచి తీయబడిందంట. ఎంత గొప్ప కార్యాన్ని! ఈ వివాహానికి అంత అర్థం ఉంది. వివాహం అంటే ఏదో ఆషామాషి కాదండి. ఏదో 4 రోజులు కూడుకున్నాం, ఏదో చేసాం, 1 గంటలు అయిపోయింది, ఏదో 2 గంటలు అయిపోయింది. ఇది దేవుని నియమము, ఏర్పాటు. ఒక కుటుంబ కట్టడ దేవుని నియమం లేని, ఏర్పాటు లేని కాదు. ఇప్పుడు స్త్రీనిగా, పురుషునిగా నియమించడము దేవుని నియమము, దేవుని ఏర్పాటు. చూసారా, ఇక్కడ గమనిస్తే అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి. హల్లెలూయా! ఎంత చక్కని మాట చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులై. హల్లెలూయా! ఎందుకు? పక్కటెముక నుంచి తీశారు కాబట్టి అది ఆదాముకు మరి ఆదాముల నుంచి తీయబడ్డది కాబట్టి అది ఆ ఎముకలో ఎముక కాబట్టి అది కట్టబడింది కాబట్టి అది ఒక కుటుంబము కాబట్టి అది దేవుని నియమము, దేవుని ఏర్పాటుతో ఏకమై ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే వారు ఏక శరీరులై యుందురు. అదేంట్రా బాబు, వీడు పెళ్లి కాకముందు నుంచి బాగున్నాడు, పెళ్ళి అయినప్పటి నుంచి భార్య దొరికింది, భార్య వెంబడే
అత్తమామల వెంబడి తల్లిదండ్రులను మరచాడు. అంటే వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వాక్యం ఏమంటుందండి? కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యనే హత్తుకోమన్నాడు. కానీ భార్య తరపున లేకపోతే భార్య భర్త తరపున ఈ విధముగా మనము లోకరీత్యా మాట్లాడుకున్న మాటలే కానీ దేవుని నియమం అది కాదు, దేవుని ఏర్పాటు అది కాదు. భార్య భర్త, భర్త భార్య ఇరువురు తన నియమంతో ఏర్పాటుతో కట్టడ కలిసి ఏర్పాటు చేసింది. కాబట్టి భార్య భర్తను హత్తుకోవాలి, భర్త భార్యను హత్తుకోవాలి. ఎందుకు? వారిద్దరు ఏక శరీరులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూద్దాం. యెహెజ్కేలు ప్రవక్తకు బయలుపరచబడిన మాటను గమనిద్దాం. 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇక్కడ దానిలో ఉన్న ప్రమాణమును బట్టే ఇక్కడ వివాహానికి అర్థం వచ్చింది. చూద్దాం 8వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు ప్రవక్తకు, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానమైతివి. ఇది హల్లెలూయా. పెళ్లి కుమార్తె విషయంలో దేవుని వాక్యం. అందుకే ఈ ప్రమాణమును బట్టే వివాహం అన్ని విషయంలో ఘనమైనదనే వాక్యము మనము సంతోషిస్తాం. దానికి అర్థమండి ఆ ప్రమాణమే. ఈరోజు పెళ్లి కుమార్తెను చూసి ఇక్కడ చూడండి, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను, అంటే పిల్లను చూసినప్పుడే నచ్చి ఓకే అంటాడు. పిల్ల ఏమవుతుందండి? పిల్లవాడిని చూసినప్పుడు ఇద్దరు వారి ఏకాభిప్రాయం మీదనే వివాహం ఏర్పడి ఉంటుంది. వారి ఏకాభిప్రాయం లేకపోతే ఎవరి బలవంతము చేత అది కట్టడము జరగదు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా, నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా. నిబంధన అంటే ఏంటి? ఇప్పుడు కొద్ది నిమిషాల వారు చేసే ప్రమాణాలు. దేవునికి మనకి ఏ నిబంధన అవుతుందో పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు కూడా అదే నిబంధన ఉంటుందండి. అదే వారి జీవితంలో ఒక కట్టడ. ఆ నిబంధనను వారు మరవకూడదు అనే ఉద్దేశం. చూసినట్లయితే నీవు నా దానమైతివి, ఇదే ప్రభు అయిన యెహోవాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన సంఘటన ఇక్కడ గమనిస్తే ఈ ప్రమాణమును బట్టి వివాహం అన్ని విషయంలో ఘనమైనదనే మాట మనం మాట్లాడుతున్నాం. పౌలు భక్తుడు మరి హెబ్రీ సంఘంతో మాట్లాడిన మాట ఈరోజు మనం అందరం కలిసి ఆ మాట మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ గమనిస్తే మరలా వెళ్తే ఆదికాండంలో 18వ అధ్యాయంలో వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఒక పురుషునికై ఒక స్త్రీని చేయుట ద్వారా కదా, ఒక పురుషుని కోసం అంటే ఆదాము కొరకు ఏం చేశాడు? స్త్రీని ఏర్పాటు చేశాడు. ఇక్కడ గమనిస్తే ఒక పురుషునికై ఒక స్త్రీని చేయుట ద్వారా ఏకపత్ని వ్రతమును దేవుడు నియమించాడు. ఏక శరీరులై గమనించండి. అందుకే అక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాటను చూడండి. అక్కడ ఎంత చక్కగా అంటాడో చూడండి. చూడండి, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరులై, అంటే ఆదాముల నుండి తీయబడినది కాబట్టి వారు ఏక శరీరులు. అంటే ఆదాము గారు అంటారు కదా, ఏమంటాడు ఇక్కడ? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో. అందుకే నారి అంటే భార్యకు అంత ప్రత్యేకత ఉంది. ఎంత గొప్ప సంఘటనను దేవుడి దినం బయలుపరచాడు. అందుకే దావీదు కీర్తనకారుడు 118వ కీర్తనలో రాయబడిన మాటను ఒకసారి చూద్దాం. 23, 24 వచనాలు చూడండి. ఈ వివాహానికి ఎంత గొప్ప మర్మాన్ని బయలుపరిచాడు చూడండి. ఇది ఈ వివాహము ఎవరి వల్ల కలిగిందండి? ఇది యెహోవా వలన కలిగినది.
అంటే ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని నియమము, ఏర్పాటు ఉన్నది కాబట్టి వీరి వివాహంలో మనమందరము సంతోషంతో పాలిభాగస్తులుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈ రాత్రి వేళ ఈ వివాహానికి ఇంత గొప్ప మర్మాన్ని దేవుడు కలగజేశాడు. అందుకే వివాహము అన్ని విషయములలో, మామూలు విషయం కాదు, ఇది అన్ని విషయములలో ఘనమైనది. మరి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇరువురు ఈ రాత్రి వేళ ఇప్పుడు కొద్ది నిమిషాల్లో మాకు వివాహం అవుతుంది, ఇక మాకు సంతోషమే, ఇక మాకు అయిపోయింది, మాకు ఎవరు అక్కర్లేదు, నేను నా భార్య నేను అనే సందర్భంలో వారు ఉంటారు. ఎందుకంటే ఇదొక సంతోషమే. కానీ దేవుని ఏర్పాటు, దేవుని నియమము మీకు ఈ రాత్రి వేళ దేవుడు బయలుపరుస్తున్న మాటను గమనించాలి. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి మరి 29 వరకు రాయబడిన మాటలు గమనిస్తే పురుషుడు స్త్రీ ఏ విధంగా లోబడి ఉండాలో, ఏ విధంగా ఉండాలో అవన్నీ లేఖనాల్లో బయలుపరిచాడు. కానీ ఈ రాత్రి వేళ పెళ్లి కుమారుడు గమనించాలి. వింటున్నావా? పెళ్లి కుమారుడు గమనించాల్సిన విషయం యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాటలు గమనిద్దాం. 62వ అధ్యాయంలోనికి వెళ్ళాము. యెషయా ప్రవక్త దేవుడు బయలుపరచబడిన మాటలు, పెళ్లి కుమారుడి విషయంలో దేవుడు బయలుపరచబడిన మాటను గమనించినట్లయితే ఇక్కడ చక్కని మాట వ్రాయబడింది. 5వ వచనంలో చూడండి. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదారు. పెళ్లి కుమారుడు చూడండి, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి, పెళ్లి కూతుర్ని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించు. ఈ దినము దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తున్నాడు కాబట్టి నువ్వు గమనించాలి అని చెప్పి నువ్వేం చేస్తున్నావు బాగా గమనించు. మొదటి పేతురు, మా పేతురు గారు రాసిన మాటను గమనించుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే ఎంత చక్కగా వ్రాయబడిందో 3వ అధ్యాయంలో వ్రాయబడిన మాటను గమనించండి. పురుషులు అనగా పెళ్లి కుమారుడు గమనించాలి, నువ్వు దేవుడు నీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు, అయితే నువ్వేం చేయాలి? అటువలనే పురుషులారా జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారైనారని ఎరిగి ఎక్కువ బలహీనకరమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. అంటే స్త్రీ బలహీన ఘటనం అని చెప్పి బలహీనురాలని నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు నీ పట్ల సంతోషిస్తున్నాడు కాబట్టి నీవు భార్యను సన్మానించి ప్రార్థన వాక్యం మీద ఆధారపడి దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా నువ్వు ఈ దినం కనపడాలి. ఇక్కడ అద్భుతమైన మాట. మరి పెళ్లి కుమారుడికే, పెళ్లి కుమార్తెకు నాకేమీ లేదు అని అనుకుంటున్నావేమో. పెళ్లి కుమార్తె గమనించాలి. ఇందాక మనం విన్నాం, అది సవి చూస్తున్న మాటే. కీర్తనల గ్రంథంలోనికి వెళ్తే 45వ అధ్యాయంలో 10వ వచనంలో వ్రాయబడిన మాటను గమనిస్తే ఇక్కడ అద్భుతమైన మాట పెళ్లి కుమార్తె గమనించాలి. కుమారి ఆలకించు, ఆలోచించి చెవియకు. అంటే నీ జీవితంలో, నీ వైవాహిక జీవితంలో, నీ సుదీర్ఘ ప్రయాణంలో, నీ భర్తతో చేస్తున్నటువంటి ప్రయాణంలో, సంసార జీవితంలో ఏం కలిగి ఉండాలి? ఆలకించే గుణం ఉండాలి, ఆలోచన చెవియొక్కే గుణం ఉండాలి. అంటే లోబడే, ఆలోచించే, ప్రధానికి తొందరపాటు లేకుండా ఏం చేయాలంట? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువాలి. పురుషుడు భార్యను హత్తుకొని జీవించాలి ఆరంభంలో చెప్పాడు. కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, కుమారి నీవు నీ స్వజనమును, నీ తండ్రిని ఇంటిని మరువు. ఈ రాజు అనగా నీ భర్త, బాగా గమనించండి, నీ ప్రభువు. చూడండి ఎంత సంబోధిస్తున్నాడు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతని నమస్కరించుము. హల్లెలూయా. లోబడాలి. వీరిరువురు లోబడినప్పుడే ఈ వివాహానికి అర్థం కనబడుతుంది. ఈ దినము ఈ వివాహం అన్ని విషయంలో ఘనమైందంటే దేవుని నియమము, దేవుని ఏర్పాటు, కట్టడ గమనించాలి. మీరు ఒకరిని ఒకరు మరి ప్రేమించే గుణం, సమాధానం కలిగి, సంతోషం కలిగి, ఒకరిని ఒకరు ఆలోచన, ఇద్దరి ఆలోచనలు ఒకేలాగా, ఇద్దరి
అభిప్రాయాలు ఒకేలాగా నడుచుకున్నప్పుడే ఈ వివాహానికి మరి విలువ ఉంటుంది. చేసిన వారికి ఈ దినము అందరూ ఏర్పాటు ఈ వివాహంలో పాలుభాగస్తున్న వారందరికీ మంచి పేరు మరి మీరు తెచ్చుకోగలిగారంటే మీ జీవితంలో ఈ సుగుణాలు కలిగి ఉన్నప్పుడే మీరు ఆ వివాహానికి అర్థం కలిగి ఉంటారు. ఒకవేళ అయిపోయింది, ఒక 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇద్దరు ఎడబాటులోనికి వెళ్ళే సందర్భాన్ని తెచ్చుకోకండి. ఇది దైవికంగా ఏర్పాటు చేసినది కాబట్టి మీరు దేవుని ఏర్పాటులో వాక్యం మీద, ప్రార్థన జీవితం మీద ఆధారపడినప్పుడే మీ వైవాహిక జీవితము దేవుని ఏర్పాటులో, దేవుని నియమంలో ముందుకు వెళ్తుంది. దేవునికి మేము కలుగుగాక. ఇటు అవకాశం కల్పించిన దైవజనురాలని మరి